నమస్తే. నేను డాక్టర్ సుష్రుత. కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఇది చాలా మందికి తెలిసినదే అండి. యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో ఉన్నది ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు అని అంటాం. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఏంటి అంటే పూర్తిగా గర్భసంచి లోపల ఉండేది, ఇంకా తర్వాత గర్భసంచి బయట ఉండేది. పూర్తిగా గర్భసంచి లోపల అంటే ఈ గర్భసంచి అంటే ఇది మనం బేబీ బెడ్ అంటామండి. ఈ బేబీ బెడ్ లోపల ఫైబ్రాయిడ్స్ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఈ తెల్లగా ఫైబ్రాయిడ్స్ ఇక్కడెక్కడైనా ఉంటే గనక అవి ఇంట్రామ్యూరల్ అని అంటాం. సో ఈ లోపల ఉంటే మాత్రం గర్భసంచి లోపల అంటే బేబీ బెడ్ లోపల ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే చాలా కష్టం. తర్వాత కొన్ని ఫైబ్రాయిడ్స్ కొంచెం అటు కొంచెం అంటే గర్భసంచి లోపల బేబీ బెడ్ పైన కొంచెం దాని మస్కులేచర్ అంటే కండరాల దగ్గర ఉంటాయి. అలాంటి ఫైబ్రాయిడ్స్తో కూడా సగం సగం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఫైబ్రాయిడ్స్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మస్కులేచర్ పైనే ఉండడం, దానిపైన ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం కొంతవరకు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 60% to 70% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొన్ని రకాలు ఏంటి అంటే పూర్తిగా బయట ఉంటాయి. ఈ బయట ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవన్నమాట. మెయిన్గా పిల్లలు పుట్టాలి అంటే మాత్రం ఫైబ్రాయిడ్స్ మన గర్భసంచి లోపల బేబీ బెడ్ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి తీయించుకుంటేనే చాలా వరకు పాజిటివ్ రేట్ ఉంటుంది. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది సగం సగంగా ఉన్నప్పుడు ఒకటి లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు, ఇంకొకటి హిస్ట్రోస్కోపీ అంటే కింద నుంచి మనం స్కోప్ పంపించి కనిపించేంత వరకు మనం కట్ చేసి తీసేయచ్చు. పూర్తిగా బేబీ బెడ్ పైన ఉంటే మనము హిస్ట్రోస్కోపీ ద్వారా తీసుకుంటే మాత్రం చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా పైన భాగంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ మాత్రం వాటిని తీయించకపోయినా పర్వాలేదు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మామూలుగా సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుందా, లేకపోతే మనకి బయట స్కానింగ్ల ద్వారా తెలుస్తుందా? కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, చాలా విపరీతమైన నొప్పిగా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదనమాట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియదు. ప్లస్ ప్రెగ్నెన్సీ పెళ్ళైన 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే గనక వాళ్ళల్లో స్కానింగ్ చేసి తెలుసుకుంటే ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్లు ఏమైనా చేసినప్పుడు తెలుస్తుంది. కొంతమందికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, వాళ్ళల్లో కూడా స్కాన్స్ చేయించుకుంటే తెలుస్తుంది. సో యాక్చువల్గా ఏంటి, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనము ఎలా తెలుసుకోవాలి? ఫైబ్రాయిడ్స్ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 60 to 70% దాదాపు తెలిసిపోతుంది. అలా తెలిసినప్పుడు అది ఏ సైజులో ఉన్నాయి అంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ లోపల గర్భసంచి లోపల ఉంటే మాత్రం తీయించుకోవాలి. గర్భసంచి బయటికి ఉన్నాయి అంటే మాత్రం మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది స్కానింగ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దాని సైజు అంటే ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, తర్వాత దాని అంటే పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, ఏ ప్లేస్లో ఉన్నాయి అని తెలుసుకున్నాక దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, ఒకవేళ 1 to 2 సెంటీమీటర్స్ బయట వరకు ఉన్నాయి అంటే ఓకే అండి. ఒకవేళ 3-4 సెంటీమీటర్ల బయట ఉన్నాయి, కొంతమందికి 8 సెంటీమీటర్లు ఉంటాయి, అట్లా ఉన్నప్పుడు అంటే కొంతమందికి లోపల అంటే గర్భసంచి వెనకల సైడ్ కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి అవి ప్రెగ్నెన్సీకి హార్మ్ చేస్తాయి. 8 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయినా కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి డెలివరీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి 8 సెంటీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఫైబ్రాయిడ్స్ తీయించుకుంటే మయోమెక్టమీ లాగా సర్జరీ చేయించుకుంటే కనుక సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత ఒక 40 ఏళ్ళ తర్వాత కూడా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల, నొప్పి విపరీతంగా ఉండడం వల్ల స్కాన్ చేస్తే ఫైబ్రాయిడ్స్ అంటే ఇంతకుముందు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఉన్న వాళ్ళకి తర్వాత పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు హిస్టెక్టమీ అయినా చేయించుకోవచ్చు, లేదంటే మయోమెక్టమీ అయినా చేయించుకోవచ్చు. పిల్లలు పుట్టడానికి ఫైబ్రాయిడ్స్ రోల్కి చాలా వరకు అంటే ఆల్మోస్ట్ కంబైన్డ్గా ఉంటుందండి. సో వాళ్ళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది తీయించుకుంటే సక్సెస్ రేట్ మనకి చాలా వరకు ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ కావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక
కన్సల్ట్ అవుతే చాలా వరకు హ్యాపీగా సక్సెస్ రేట్ ఈజీగా ఉంటుందండి. నమస్తే.